హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. వర్షాలు కదా, తుఫాన్లు, అందరూ ఎలా ఉంటున్నారు? జాగ్రత్తగా ఉండండి. ఇదిగో నేను ఈరోజు గుమ్మడికాయ గుమ్మడికాయ కూర వండుతున్నాను బెల్లం పెట్టి. ఎలాగంటే ఈ బాక్స్లో కొంచెంగా వాటర్ వేసుకుని గింజలు కూడా డ్రై ఫ్రూట్స్లో వేస్తారు కదా, అందుకని నేను గింజలు కూడా పాడేయట్లేదు. ఇందులో వేసి కుక్కర్లో పెట్టి విజిల్ తెప్పించుకుంటాను ఒకటి. దానికి ఏం కావాలంటే సాల్ట్ కూరలో కొంచెం వేస్తాను, వండేటప్పుడు కొంచెం వేస్తాను. బెల్లం ముక్క, బెల్లం ముక్కలు చేసి వేయచ్చు. చింతపండు కొంచెంగా, ఇది కూడా బెల్లం ముక్క. ఫస్ట్ విజిల్ పెట్టి ఓ కూర తెప్పించుకోవచ్చు. మూగిట్లో మగ్గిపోతుంది, కానీ నేను ఉత్తినే ఇలా విజిల్ పెడుతున్నా, ఉడికిపోతుంది. ఉప్పు వేసాం కదా, కొంచెంగా చింతపండు కూడా వేస్తే చిన్న బెల్లం ముక్కను టేస్ట్ బాగుంటుంది. వీటితో ఉడుకుతుంది అన్నమాట, చప్పగా ఉండదు ముక్క. సాంబార్కైనా కూరలకైనా, కూర వండుకునేటప్పుడు కూతలు కావాలనుకున్నా కొంచెం సాల్ట్ ఏం కావాలో అవి కొంచెం కొంచెం వేసుకుని ఇలాగా కూర తెప్పించుకుంటే, విజిల్ తెప్పించుకుంటే ఈ ముక్కలన్నీ సూపర్, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. లేకపోతే ఉత్తినే ఉడకబెట్టేస్తే చప్పగా ఉంటాయి. ఒక విజిల్ తెప్పించుకుందాం. ఇదిగోండి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేయించేస్తాను. ఇదిగోండి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు చూసారా, ఇవన్నీ వేయించేస్తాను. ఇది ఒక విజిల్ వస్తుంది, కొంచెం చల్లారాక ఇందులో వేసేసుకోవడమే. వేసుకుని తగినంత ఉప్పు, పసుపు, చింతపండు రసం, అందులో కొంచెం చింతపండు వేసాను కదా, ఈ బెల్లం కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవడమే. ఇంగు కూడా వేసాను కొంచెం. ఇందులో